అడవి అంధకారంలో ఒక యువకుడి కల మాత్రమే ప్రకాశిస్తోంది. అతని పేరు ఏకలవ్యుడు. గురు ద్రోణుడి శిష్యుడిగా మారాలన్న ఆశ. కాని సమాజం వేసిన అడ్డుకట్టెలు అతని కలను చంపేస్తున్నాయి. అయినా ఏకలవ్యుడు ఒక ఆశ్చర్యకరమైన మార్గం కనిపెట్టాడు. గురువు లేడు. లేకపోతే గురువును సృష్టించాడు ఏకలవ్యుడు. మట్టితో ద్రోణుడి విగ్రహం నిర్మించాడు. ఆ విగ్రహం ముందే ప్రతి ఉదయం, ప్రతి రాత్రి అభ్యాసం, అభ్యాసం, అభ్యాసం. చేతుల్లో బొబ్బలు, కళ్లలో లక్ష్యం. అతని విల్లు ఇంతటి నైపుణ్యాన్ని చూపింది, అర్జునుడి కంటే కూడా ఎక్కువ. ఒకరోజు అర్జునుడు లక్ష్యం తప్పాడు. ఆ తప్పు అంతటి ఆత్మవిశ్వాసాన్ని చిన్నాభిన్నం చేసింది. కాని అతని ఆందోళనకు కారణం మరొకరు, ఏకలవ్యుడు. అడవిలో ఉన్న ఆ అజ్ఞాత ధనుర్ధరుడి బాణాలు అర్జునుడి గర్వాన్ని ధ్వంసం చేశాయి. ద్రోణుడు ఏకలవ్యుడిని ఎదుర్కొన్నప్పుడు అతను ఒక్క మాటే అన్నాడు, నీ గురుదక్షిణ ఇవ్వు. ఏకలవ్యుడు సందేహించలేదు. తన బొటనవేలు కోసినాడు. ఆ క్షణం గురుభక్తికి శాశ్వత నిదర్శనంగా మిగిలిపోయింది. నేటికి ఆ బలిదానం మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. మనం మా లక్ష్యాల కోసం ఎంత త్యాగం చేయగలమో ఏకలవ్యుడు నేర్పాడు. గురువు అంటే జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మనస్సు, శరీరం, ఆత్మ అర్పించేవాడే నిజమైన విజేత. ఇది కేవలం కథ కాదు, జీవితానికి మార్గదర్శకం.